నమస్తే రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శర్మ. అమెరికాకు షాక్ ఇచ్చిన ఇరాన్, ట్రంప్ బూత్ పురాణం. ఏమైంది కాదు, తోక ముడిచి జాడిచ్చే టైంలో బూత్ పురాణం. ఇంట్లో బాగాలేదు, అమెరికాలో బాగాలేదు, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, ప్రపంచంలో ఇజ్జత్ పోయింది, వెనక కొద్దామంటే ఎట్లా అని ఈ బూత్ పురాణం మొదలుపెట్టిండు. ఎప్పుడైతే ఒక వ్యక్తి చాతగానోడు అవుతాడో, సమాజంలో గుర్తింపు పోతుందో, వాడు చేసేది పని ఏంటంటే ఒకటి బూత్ పురాణం తప్ప ఏముండదు కాదు. జీరో అన్నట్టు. మనం బూత్ పురాణం మొదలుపెట్టిండంటే వాడు జీరో అనుకోవాలి. ఇరాన్తో యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇరాన్పై యుద్ధంలో అమెరికా ఇప్పటిదాకా ఏకంగా 19 యుద్ధ విమానాలను కోల్పోయినట్లు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ OSINT నివేదిక పేర్కొంది. పలు హెలికాప్టర్లు, డ్రోన్లను కూడా ఇరాన్ కూల్చేసినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో 3,300 కోట్ల విలువైన 4 F-15E ఫైటర్ జెట్లు, 174 కోట్ల విలువైన A-10 థండర్ బోల్ట్ 2 విమానాలు, అదేవిధంగా 740 కోట్లకు పైగా విలువ చేసే 2 KC-135 ఇంధన ట్యాంకర్ విమానాలు, మరో 11 విమానాలు ఉన్నాయి. 6,500 కోట్ల విలువైన బోయింగ్ E-3 సెంట్రీ ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాన్ని సైతం ఇరాన్ సర్వనాశనం చేసి పడేసింది. 4,700 కోట్ల విలువైన 17 MQ-9 రకం రిపేర్ డ్రోన్లను కూడా కూల్చేసింది. మంచి పగడ్బందీగా ఉన్నది ప్రణాళిక. గల్ఫ్ కంట్రీలలో వాడు ఎవడు ఊహించలేదు. పోయినాయి, క్షిపణులు పోయినాయి, బ్లాస్ట్ చేసి పడేసి రాత్రే అవి టార్గెట్ రీచ్ అవుతున్నారు. వాళ్ళకు చైనా అండదండలు ఉన్నాయి, రష్యా అండదండలు ఉన్నాయి. అదేవిధంగా హార్మోజ్ జలసంధిని తక్షణమే తెరవాలని ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఈ క్రమంలో బూతు పురాణానికి దిగారు. హార్మోజ్ను తెరవండ్రా పిచ్చి బాస్టర్స్, ఇందుకు సోమవారమే డెడ్లైన్, ఆ లోపు తెరవలేదంటే నరకానికి పంపిస్తా, చూస్తూ ఉండండి, అల్లాను ప్రార్థించండి. మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జి డే అవన్నీ ఒకేసారి జరుగుతాయి. ఇరాన్ విద్యుత్ కేంద్రాలను, వంతెలను సర్వనాశనం చేస్తామంటూ ఆదివారం ట్రూత్ సోషల్ పోస్ట్ చేసిండు. నేను మొదలు చెప్పినాం కదమ్మా, బూతు పురాణం ఎవడైతే మొదలు పెడతాడో వాడు చాతగానోడే, వాడు జీరో. ట్రంప్ చేస్తున్నది కూడా అంతే. ఇంట రచ్చరచ్చున్నది, బయట ప్రపంచంలో విలువ పోయింది. అమెరికా విలువ అంతా సర్వనాశనం చేసి పడేసిన ట్రంప్ గాడు. యుద్ధంలో ఇన్ని విలువైనటువంటివి పోయినాయి. ఒక సామాన్యమైన ఇరాన్ అనుకున్నదే ఇరాను ఇన్ని విమానాలను కూల్చిపడేసింది. ఇంకా గల్ఫ్ కంట్రీస్లలో వాళ్ళే అన్ని సర్వనాశనం చేసేసింది. అమెరికాకు సంబంధించిన ఏ కంపెనీ ఉన్నా కంపెనీలను డైరెక్ట్ బ్లాస్ట్ చేసి పడేస్తున్నారు. ఇంత హల్చల్ చేస్తున్న ఇరాన్ చూసి వీడు హార్మోజ్ జలసంధిని తెరవండి రా అని బతిలాడుకుంటూ తిడుతున్నాడు. వాళ్ళు వదలరు, వాళ్ళ జలసంధిని ఓపెన్ చేయరు. నువ్వు వాళ్ళు పెట్టిన షరతులకు ఒప్పుకుంటే అప్పుడు ఓపెన్ చేస్తారు, లేకుంటే నీదేదో గుత్తాధిపత్యం చేయాలి. అనవసరంగా యుద్ధం మొదలుపెట్టి వాళ్ళని చేతులు పెట్టుకోవాలి. మిగతా దేశాలను రాత్రి ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను కిడ్నాప్ చేసినటువంటి తత్వం అమెరికాది. ఏదో మొత్తం గ్రిప్పులో పెట్టుకోవాలి అనుకున్నావు. ఇప్పుడు ఏమైంది? ఇరాన్ మేకై కూర్చున్నది. ప్రేక్షకులు ఏమంటారు? ఇరాన్ గట్టి యుద్ధం చేస్తున్నది, వెనకంజ వేసేలేదు, గట్టి షరతులు పెట్టింది. 15 షరతులు అమెరికా పెట్టినాయి, పక్కకు పడేసింది, గట్టి షరతులు పెట్టింది. దాన్ని ఒప్పుకుంటే సరే, లేకుంటే యుద్ధం కంటిన్యూ అంటున్నారు. ఏమంటారు మీరు ప్రేక్షకులారు? అమెరికా వాడు చేసిన నిర్వాకం, ఇరాన్ చేస్తున్న గట్టి పోటీకి స్పందిస్తూ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.